నమస్తే, సత్యం ధర్మ న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ప్రక్కన ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో పూరి జగన్నాథ స్వామి వారి సంపద కోసం యావత్ ప్రపంచం మాట్లాడుకుంటుంటే, శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్లాస్టిక్ భూతం కోసం ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే. మూగజీవాల కడుపులో కూడా ప్లాస్టిక్. అంతేకాదు, మనుషుల్లో కూడా ప్లాస్టిక్ రసాయన పదార్థాలతో అనారోగ్యం పాలై ఆసుపత్రి వెంట తిరుగుతూ అరచేతలో ప్రాణం పట్టుకొని తిరుగుతున్నారు. కానీ ప్లాస్టిక్ వ్యాపారం మాత్రం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది పలాస. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ఏం జరుగుతుందో అని ఊహించడానికి కూడా భయమేస్తుందని ప్రజలు పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. పోనేల గోపాల్ అండి, గ్రీన్ ఆర్మీ అధ్యక్షుడు పలాస కాసిగా. ప్లాస్టిక్ అనేది ప్రస్తుత రోజుల్లో మన జీవన విధానంలో భాగం అయిపోయింది. రోజు రోజుకి దాని వాడకం పెరిగిపోయి మనిషి సులువుగా ఉండడానికి కోసం హాస్పిటల్కి కానీ బజార్కి వెళ్ళినప్పుడు ఒక బ్యాగ్ తీసుకెళ్లకుండా ప్లాస్టిక్ను వాడడం, విస్తారంగా పడేయడం కూడాను ఒక విధంగా భూసారం తగ్గిపోయి రాబోయే రోజుల పర్యావరణానికి నష్టం కలిగించే విధంగా ఉంది. మనము సులువుగా వాడే విధంగా ఉంటుంది. దీనివల్ల జరిగే నష్టాలు ఏంటంటే భూసారం తగ్గిపోవడం, పశుపక్షాదులు ఎక్కువగా చూస్తుంటే పక్షులు చాలా ఎక్కువగా తినేసి కడుపు పాడైపోతూ ఉంది, వాటికి ఆపరేషన్ చేయవలసి వస్తుంది. అలాగే జనాలకు ఎక్కువగా క్యాన్సర్ వంటి వ్యాధులు ఎక్కువగా ఏర్పడే ఛాన్స్ ఉంది. కాబట్టి దీన్ని వాడకాన్ని తగ్గించి ప్రభుత్వం కూడా దీనిపైన చర్యలు తీసి మెయిన్గా కంపెనీలు మూత పెడితే రాబోయే రోజుల్లో ఈ వాడకం తగ్గుతుంది. యూత్, విద్యార్థులు, యువత అంతా కూడా దీనిపైన చైతన్యం కలిగి ప్లాస్టిక్ జరిగే నష్టాలను మరింత అవగాహన కార్యక్రమాలని తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాశీబొగ్గ పురపాలక సంఘంలో ప్లాస్టిక్ నియంత్రణ కోసం పురపాలక సంఘం ఉన్న అందరూ వార్డు శానిటేషన్ సెక్రటరీలు, వార్డు శానిటరీ స్టాఫ్ అందరూ కూడా రెగ్యులర్గా ఫైన్లు వేయడం, సీజ్ చేయడం, ప్లాస్టిక్స్ మీద రైడింగ్స్ చేయడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరు ఇది పురపాలక సంఘ సిబ్బంది కాకుండా ప్రజలు కూడా దీనికి సహకరిస్తేనే, అలాగే వ్యాపారస్తులు కూడా సహకరిస్తేనే ప్లాస్టిక్ నియంత్రణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ప్లాస్టిక్ నియంత్రణ కోసం మా స్టాఫ్ కానీ మేము కోసం వెళ్ళినప్పుడు ప్రతిసారి చాలా గొడవలు కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే మమ్మల్ని అడ్డుకోవడం కాదు, ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపండి అనే దాంట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము దానికి ప్రభుత్వం నుంచి అది రావాల్సింది. మన స్థాయిలో మనం చేయగలిగింది ఏంటంటే ప్లాస్టిక్ వాడకం ఎంత హానికరం, ప్లాస్టిక్ వల్ల ఏమి నష్టాలు జరుగుతాయి, పర్యావరణానికి ఎలాంటి హాని జరుగుతుంది అన్నది వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. మా మెప్మా సిబ్బంది ద్వారా, ప్రతి ఒక్క డ్వాక్రా సంఘ మహిళల ద్వారా కూడా వారికి కూడా చెప్పడం జరుగుతుంది. మెప్మా వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా మన ఐఈసీ యాక్టివిటీలో భాగంగా వాళ్ళకి కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. మా శానిటరీ స్టాఫ్ కూడా రెగ్యులర్గా రైడింగ్స్ చేస్తున్నారు. ఎవ్రీ వీక్ రైడింగ్ చేయడం, ప్లాస్టిక్ ఎక్కడ దొరికితే దాన్ని సీజ్ చేయడం, దాని మీద ఫైన్లు వేయడం కూడా జరుగుతుంది. కానీ ఇది ప్రజలు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి పర్యావరణ హితమైన బ్యాగులు కానీ చేతి సంచులు కానీ రెగ్యులర్గా వాడితేనే ఈ ప్లాస్టిక్ నియంత్రణ అనేది జరుగుతుందన్నది ఒక ప్రధానంగా మనకు తెలుస్తుంది. కాబట్టి అందరి సహకారంతోనే ఇది చేయగలం. మా వంతు కృషిగా మేమైతే రెగ్యులర్గా అన్ని విధాలుగా ప్లాస్టిక్ నియంత్రణకి మా సిబ్బందితో మేము రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం.